బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్లతో మొదటి వీకెండ్ ను కంప్లీట్ చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర వీకెండ్ లో సాలిడ్ రికవరీని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా 4వ రోజు ఫుల్ వర్కింగ్ డే లో సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్న తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మంచి జోరునే చూపించి అనుకున్న దానికన్నా బెటర్ కలెక్షన్లను సాధించింది బాక్సాఫీస్ దగ్గర. 4వ రోజు మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాలలో 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ దాకా షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయని భావించగా మొత్తం మీద వర్కింగ్ డే లో ఇంకా బెటర్మెంట్ ను చూపించిన సినిమా 5.64 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకుని బాగా హోల్డ్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో 8.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకున్న ఈ సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 4 రోజులు పూర్తయిన తర్వాత 104.24 కోట్ల దాకా షేర్ మార్కును అందుకోగా 144.75 కోట్ల దాకా గ్రాస్ వసూలను సాధించింది. కాగా తెలుగు రాష్ట్రాలలో సినిమా వాల్యూ బిజినెస్ 112.55 కోట్ల దాకా ఉండగా 114 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 10 కోట్ల లోపు వసూలను ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగలిగితే తెలుగు రాష్ట్రాలలో క్లీన్ హిట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ రోజు కూడా బెటర్ కలెక్షన్ సాధించే ఛాన్సెస్ ఉండగా రేపు అక్టోబర్ 2 నేషనల్ హాలిడే ఉండటంతో ఆ అడ్వాంటేజ్ ను వాడుకుంటే సినిమా మరింత జోరును చూపించడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు మరి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈ అడ్వాంటేజ్ లతో ఎలాంటి కలెక్షన్ అందుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.